హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఫిజిక్స్ విత్ గుణా సార్. సో ఈరోజు మీకోసం నేను యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ యూనిట్స్ అండ్ ఆల్సో ద డెరైవ్డ్ యూనిట్స్. అసలు ఫండమెంటల్ యూనిట్స్ అనేది దేనికి రాస్తాం మనం? ద క్వాంటిటీస్ విచ్ ఆర్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ. అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో అవి 7 ఉంటాయి. వాటికి మనం రాసే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాస్కి కిలోగ్రామ్, లెంత్కి మీటర్, కరెంట్కి యాంపియర్. ఈ విధంగా మనకి 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఆ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి ఉండే యూనిట్స్నే ఫండమెంటల్ యూనిట్స్ అంటాం. మరి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ క్వాంటిటీస్. ఏవైతే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయో వాటి నుంచి మనం డెరైవ్ చేసే వాటిని డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. వాటి యూనిట్స్, ద యూనిట్స్ కరస్పాండింగ్ టు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ యాజ్ డిరైవ్డ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్యూమ్ తీసుకున్నాం, లెంత్, బ్రెత్, హైట్. దట్ మీన్స్ ఇక్కడ నా లెంత్ అనేది ఏంటి? ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. దాన్ని బేస్ చేసుకునే కదా మనం క్వాంటిటీ చెప్తున్నాం. సో మరి దానికి యూనిట్ ఏమవుతుంది? మీటర్ క్యూబ్. డెన్సిటీ మాస్ బై వాల్యూమ్. దట్ మీన్స్ ఇక్కడ 2 క్వాంటిటీస్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం కాబట్టి అవి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ అవుతాయి. దాని యూనిట్ ఏదైతే ఉందో కేజీ పర్ మీటర్ క్యూబ్ ఎస్సీ సిస్టంలో దాన్ని డెరైవ్డ్ యూనిట్ అంటాం. ఇక వై డూ వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ? ఒకే ఫిజికల్ క్వాంటిటీకి డిఫరెంట్ యూనిట్స్ ఎందుకు ఉంటాయి? మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం లెంత్ తీసుకున్నామండి. లెంత్ తీసుకుంటే ఒక చాక్ పీస్ లెంత్ తీసుకున్నట్లయితే సెంటీమీటర్స్లో చెప్పాలి. ఏదైనా ఒక క్లాత్ కొనుక్కుంటున్నప్పుడు దాన్ని మీటర్స్లో చెప్పాలి. మీ ఊరికి వేరే ఊరికి మధ్య డిస్టెన్స్ చెప్పాలంటే కిలోమీటర్స్లో చెప్పాలి కదా. సో మరి ఇలా చెప్తున్నప్పుడు పెద్ద అవ్వచ్చు, లేదంటే ఇంకా చిన్నగా అవ్వచ్చు. సో అలాంటప్పుడు జనరల్లీ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ కంటైన్స్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే నెంబర్ అనమాట. సో వీ నీడ్ టు యూజ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ది సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. లెంత్లు పెరుగుతూ ఉంటేనేమో మనం సెంటీమీటర్ నుంచి మీటర్, మీటర్ నుంచి కిలోమీటర్, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తాం. నాటికన్ మైళ్ళు, ఈ విధంగా లైట్ ఇయర్ వరకు చెప్తాం. అదే లెంత్ డిక్రీజ్ అవుతుంది అనుకోండి, మిల్లీమీటర్స్, నానోమీటర్స్, ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్కి మాస్ తీసుకున్నట్లయితే మాస్ కిలోగ్రామ్. నెక్స్ట్ 100 kgs అనేవి క్వింటాల్, 10 క్వింటాల్స్ టన్ను. అలానే కిందకు వచ్చేటప్పటికి ఏం చెప్తాం మనం? గ్రామ్ కన్నా తక్కువగా ఉంటేనేమో కిలోగ్రామ్ కన్నా తక్కువ ఉంటే గ్రామ్స్ అని, గ్రామ్ కన్నా తక్కువగా ఉంటే మిల్లీగ్రామ్స్ అని చెప్పుకుంటాం. కాబట్టి వీ హ్యావ్ డిఫరెంట్ యూనిట్స్ ఫర్ ద సేమ్ ఫిజికల్ క్వాంటిటీ. హౌ కెన్ యూ సిస్టమేటిక్ ఎర్రర్స్ బి మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్? ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్. సిస్టమేటిక్ ఎర్రర్స్ని మనం ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చు? సో ఎలాగంటే బెటర్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ హైయర్ రిజల్యూషన్. మంచి రిజల్యూషన్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ని తీసుకుంటే మనం ఈ సిస్టమేటిక్ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో మెజర్మెంట్స్లో వాటిని డిక్రీజ్ చేసుకోవచ్చు. అవాయిడింగ్ పర్సనల్ బయాస్ ఇన్ టేకింగ్ రీడింగ్. రీడింగ్స్ తీసుకుంటున్నప్పుడు మనం ఒక రకంగానే ఇంకో రకంగానే కాకుండా సో వితౌట్ ప్యారలాక్స్ ఎర్రర్ అంటాం కదండి. సో ఆ విధంగా మనం మినిమైజ్ చేయొచ్చు. అండ్ ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్, బై యూజింగ్ ద ఎక్స్పెరిమెంటల్ టెక్నిక్స్ ఆల్సో వీ కెన్ మినిమైజ్ ద సిస్టమేటిక్ ఎర్రర్స్. వాట్ ఈజ్ డైమెన్షనల్ ఎనాలిసిస్? నెక్స్ట్ క్వశ్చన్. సో డైమెన్షనల్ ఎనాలిసిస్ అంటే ఏంటి? డైమెన్షనల్ ఎనాలిసిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ అనలైజింగ్ ఫిజికల్ ప్రాబ్లమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైమెన్షనల్ ఈక్వేషన్స్. సో ఒక డైమెన్షనల్ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం అందులో ఏ ఫిజికల్ క్వాంటిటీస్ ఎన్నిసార్లు ఇన్వాల్వ్ అయ్యాయి అనేది చెప్పడం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటుంటే డైమెన్షనల్ ఎనాలిసిస్ అంటాం. థ్యాంక్ యూ.